దివ్యాంగులకు, వికలాంగులకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఈ 50,000 రూపాయల సబ్సిడీ లోన్ డేట్ పెంచడం అయితే జరిగింది. అసలు ఇది అప్లై చేసుకునే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఏ ఆప్షన్ తీసుకోవాలి, ఈ 50,000 తీసుకుంటే మొత్తానికి ఫ్రీనా, మళ్ళీ ఏమైనా కట్టాలా, అసలు బ్యాంక్ అకౌంట్ ఉండాలా, బ్యాంక్ అకౌంట్ లేకున్నా అప్లై చేసుకోవచ్చా, అసలు దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దీనికి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరమా లేదా, అదేవిధంగా ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు, ఈ స్కీమ్కి అప్లై చేసుకునే వాళ్ళు డిజేబుల్, బ్లడ్ డిజార్డర్, లేదంటే విజువల్ ఇంపాక్ట్, ఫిజికలీ డిజేబుల్, మెంటలీ హ్యాండిక్యాప్డ్, హియరింగ్ ఇంపార్టెంట్, దీంట్లో ఏది ఉన్న వాళ్ళకు లోన్ వస్తుంది, అసలు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి లోన్ వస్తుందా, కొంచెం మందికే లోన్ వస్తుందా, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో చూసి తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్ 50K సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. దివ్యాంగులకు, వికలాంగులకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఇది 2వ డేట్ అయితే లాస్ట్ అయితే ఉండే, దీనిని మళ్ళీ 12వ తేదీ వరకు పొడిగించడం అయితే జరిగింది. అయితే ఈ స్కీమ్కు అప్లై చేయాలనంటే సెక్టార్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ ఆప్షన్ తీసుకోవాలనంటే దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర ఇదివరకే ఆ షాప్ కానీ ఆ బిజినెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ షాప్ కానీ లేదంటే ఏ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు 50,000 లోన్ కనుక వచ్చినట్లయితే ఇది 100% సబ్సిడీ. మళ్ళీ ఈ అమౌంట్ను మీరు ఎవరికి కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది 100% సబ్సిడీ కాబట్టి మీరైతే తిరిగి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అని అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేకుండా మనమైతే అప్లై చేయలేము. వీళ్ళు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేయరు, బ్యాంకుకు సంబంధం లేకుండానే ఈ లోన్ ఇస్తారు. కానీ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర సదరం సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మీరు చదివినట్లయితే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. లేదంటే ఇల్లిటరేట్ పెట్టినా పర్వాలేదు. అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్ అయితే ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఖచ్చితంగా ఇన్కమ్ అయితే ఉండాలి. ఇన్కమ్ లేకుండా అయితే అప్లై చేయలేము. ఒకవేళ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరమైతే లేదు. అయితే పర్సంటేజ్ ఎంత ఉండాలని చాలామంది అయితే అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కొంతమందికి మాత్రమే ఈ 50,000 రూపాయలు సబ్సిడీతోని లోన్ అయితే గవర్నమెంట్ ఇస్తామని చెప్తున్నారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికైతే లోన్ అయితే రాదు. దీంట్లో మీ డిస్టిక్ మొత్తంలో కేటగిరీస్ ఉంటాయి కదా, మీ డిజేబుల్ కేటగిరీస్, దాంట్లో బ్లడ్ డిజార్డర్, హియరింగ్ ఇంపార్టెంట్, మెంటలీ హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ డిసేబుల్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం మందిని మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికైతే రాదు. అదేవిధంగా పర్సంటేజ్ మాత్రం మినిమం 50 నుంచి 100 మధ్యలో ఉన్న వాళ్ళైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ 50,000 రూపాయల సబ్సిడీ లోన్కు అప్లై చేయాలంటే ఖచ్చితంగా మీ ఏజ్ అయితే 2004 నుండి 1970 మధ్యలో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే ఒకసారి మీరు అప్లై చేసే ముందు మీ ఏజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య లోపల ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ 50,000 రూపాయల దివ్యాంగుల సబ్సిడీ లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ లోన్కి కనుక అప్లై చేయకుంటే అప్లై అయితే చేయండి. ఒకవేళ ఎందుకనంటే మీరు అప్లై చేస్తే వస్తే మీ అదృష్టం, ఒకవేళ రాకుంటే మాత్రం ఏం చేయలేము. ఇది 12వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. మీరే మీ మొబైల్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేయరాకుంటే మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి, వారైతే అప్లై చేస్తారు. మీ దగ్గర బ్యాంక్ అకౌంటు, సదరం సర్టిఫికేటు, క్యాస్టు, ఆధార్ కార్డు, ఫోటో, రేషన్ కార్డు, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇవి ఉన్నట్లయితే మీరైతే అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి.